ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైతే యూజ్ చేయట్లేదు. సో సో ముక్క అయితే బాగా ఉడుకుతుంది. సో ఇందులోకి ఎక్కువ క్వాంటిటీ పట్టే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. హలో హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. ఈ వీడియోలో మేము బ్యాంబూ చికెన్ అయితే చేయబోతున్నాము. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, లాస్ట్ వరకు చూడండి. బ్యాంబూస్ కోసం పక్క ఊరు అయితే వచ్చాము. ఇక్కడ చాలా బొంగులు ఉన్నాయి, బట్ అవి ఏమీ పనికిరావు. సో మాకైతే ఒక బ్యాంబూ బాగుంది అనిపించింది, సో దానికోసం కష్టపడుతున్నాం. సో కట్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాం ఇలాగా. వచ్చేసిలే. ఒక బొంగుని కొన్ని ముక్కలుగా చేసాము. సో మాకు కావాల్సిన వాటి వరకు తీసుకొని రిటర్న్ అయిపోతున్నాం. సో క్లైమేట్ కూడా చాలా బాగుంది అండ్ ఎండలు కూడా తగ్గాయి. మా ఊరి మామిడి తోటలోకి అయితే వచ్చేసాం కుకింగ్ చేసుకోవడానికి. బ్యాంబూ చికెన్ కావాల్సినవి మొత్తం అయితే తెచ్చేసాము. హరి, ఈరోజు స్పెషల్ అండి. బ్యాంబూ చికెన్ వాళ్ళు ఆల్రెడీ కేజీ ప్యాకెట్ ఉంది. అంటే ఆచి చికెన్ మసాలా 5 రూపీస్ ప్యాకెట్ సరిపోతుంది రుచి కోసం. చల్లేసి బాగా గార్నిష్ చేసి మేము చాలాసార్లు అయితే బ్యాంబూ చికెన్ ట్రై చేసాము. సో ప్రతిసారి ఇలానే చేసుకుంటాము. చివరిలో చూద్దాం. 3 పండుకోతలు లెక్క ఉన్నారే. కనిపించే 3 కోతులు, కనిపించే 4వ కోతి మనమే. ఈ మసాలా మొత్తం మొక్కకు పట్టేగా బాగా గార్నిష్ చేసుకోవాలి. మనం బ్యాంబూ చికెన్లోకి అయితే మనం ఎప్పుడు ఆయిల్ యూస్ చేయము. ఆయిల్ యూస్ చేస్తే అంత టేస్ట్ బాగోదు, అందుకని మేమైతే ఎప్పుడు ఆయిల్ అవాయిడ్ చేస్తుంటాం బ్యాంబూ చికెన్ వరకు. సో ఈరోజు కూడా బ్యాంబూ చికెన్లో ఆయిల్ వేయట్లేదు, ఆయిల్ బదులు ఏం వాడుతున్నారు? కార్డ్ యూస్ చేస్తున్నాము. సో 1 కేజీ చికెన్లోకి మనం 120 గ్రాములు పెరుగు తీసుకుంటున్నాము. డైరెక్ట్గా బటర్ చికెన్ చేసుకున్నాం, ఇంకా బ్యాంబూ లేదు ఏం లేదు. ఈరోజు వెదర్ అయితే చాలా చాలా బాగుంది. సో మా ఊరి మామిడి తోటలోకి అయితే వచ్చాము. బ్యాంబూ చికెన్ 1 కేజీ తీసుకున్నాము. అండ్ మనం వాటిలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ తీసుకున్నామో ఒకసారి చెప్తాము. చెప్పు బ్రో. ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పౌడరు, మిరియాల పౌడరు, చికెన్ మసాలా, 1 పీసు లెమన్ అండ్ చికెన్ బిర్యానీ ఆకులు అవన్నీ కూడా వేసి ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలిపేసాము. అండ్ లాస్ట్లో నిమ్మకాయ పిండి పెరుగుతో మొత్తం మ్యారినేట్ చేసాము. మేము తీసుకున్న చికెన్ వచ్చేసి 1 కేజీ తీసుకున్నాం కాబట్టి దాంట్లోకి 120 గ్రాముల పెరుగు తీసుకున్నాము. కొత్తిమీర, పుదీనా మొత్తం మిక్స్ చేసి కలిపేస్తున్నాం. సో ఫైనల్ టచ్. మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మసాలా మొత్తం ఒక 1/2 అవర్ అంతా చికెన్కి పట్టేలా పక్కన పెట్టాము. సో ఈలోపు ఎట్లా మామిడి తోటల్లో ఉన్నామని మామిడికాయలు కోసుకుందామని వచ్చాము. సో చాలా మామిడికాయలు అయితే ఉన్నాయి. అవును బ్రో, ఎంత పెద్ద మామిడికాయ అది? మాకు కావాలా? చూసారా ఫ్రెండ్స్, మన కొబ్బరి మామిడికాయ కోసం చెట్టు ఎక్కి మరీ కాయ కోస్తున్నారు.
అదిగోండి ఫ్రెండ్స్, కాయ అయితే పడిపోయింది ఇప్పుడే. సాధించేసాం ఫైనల్లీ. కాయ అయితే పవన్ బ్రో, కాయ చూపి బ్రో ఒకసారి. చూసారా ఫ్రెండ్స్, కాయ అయితే కొబ్బరి మామిడికాయ చాలా చూడటానికి చాలా టెంప్ట్ చేస్తుంది. ఉప్పేద్దాం, కారం వేద్దాం. సో వాన అయితే పడేలా ఉంది, సో అందుకని తొందరగా స్టార్ట్ చేసేసాము. అరే బ్రో, ఈ బ్యాంబూ అయితే తీసుకున్నాము. చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది. అంటే మేము కూడా ఒకసారి వాటర్ పోసి క్లీన్ చేసుకొని ఆ తర్వాత చికెన్ వేస్తాం ఇందులో. ఇప్పుడైతే మనం మ్యారినేట్ చేసిన చికెన్ బ్యాంబూలో అయితే వేసుకుంటున్నాము. సో మనం 3 బ్యాంబూస్ తెచ్చుకున్నాము. సో ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాము, లేకపోతే సరిగ్గా ఉడకదు. ఎందుకంటే మనం ఇందులో ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైతే యూస్ చేయట్లేదు. సో వేసే సరిపోతుందా మిగతా రెండిట్లేదు ఆగుదామా? సో మనం చేసుకునేది బ్యాంబూ చికెన్ కాబట్టి దీంట్లోకి చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే ఈజీగా ఉడుకుతుంది మనకి. ముందుగా చెప్పినట్టు 3 బ్యాంబూస్కి ఈక్వల్గా స్ప్లిట్ చేసుకుంటున్నాము. షేక్ చేసుకుంటే పీసెస్లో గ్యాప్ అయితే వస్తుంది. సో ముక్క అయితే బాగా ఉడుకుతుంది. సో ఇందులోకి ఎక్కువ క్వాంటిటీ పట్టే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. ఈ టైప్లో గ్యాప్లు ఏ గ్యాప్ ఫిల్ అయిపోయి టైప్లో దాని మీద ఇంకొక ఆకేసి గాలి పోకుండా కట్టుకోవాలి. కట్టుకో. దీన్ని ఈ టైప్లో గట్టిగా అయితే కడుగుతున్నాము, పీసెస్ మాత్రం బయటికి రాకుండా. అనుకుంటా. సరేనా? బ్యాంబూస్లో చికెన్ ట్రై చేస్తున్నప్పుడు ఈ విధంగా కట్టుకున్న తర్వాత పైన మాత్రం ఎటువంటి మంట తగులుకోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇన్ కేసు ఒకేలా అయితే మాత్రం మొత్తం పాడైపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇక మనం నీట్గా కట్టుకున్న తర్వాత ఇంకా బ్యాంబూస్ని ఇంకా మంట మీద పెట్టేసుకుంటే సరిపోతుంది. సో మనం ఇది బ్యాంబూస్ని పొయ్యి మీద పెట్టుకున్నాక అలాగే కాన్స్టెంట్గా ఉంచుకోకుండా ఎవ్రీ 5 మినిట్స్కి రొటేట్ చేసుకుంటూ ఉంటే ముక్క అన్ని సైడ్లు బాగా ఉడుకుతుంది. సో అప్పుడు తినడానికి కూడా చాలా బాగుంటుంది, మాడిపోకుండా కాలకుండా పీస్ అనేది బాగా ఉడికి మెత్తగా ఉంటుంది. ఇలా మామిడి చెట్టు కింద ఒక మంచంలో అరేంజ్ చేసుకున్నారు కర్రలతో, చాలా బాగుంది కూర్చోడానికి. కానీ తోటకి కాపుల వాళ్ళు ఇలా వేసుకుంటారు. సో ఇప్పుడు సీజన్ అయిపోయింది కాబట్టి ఎవరు లేరు, వెళ్ళిపోయారు. ఇబ్బంది లేదు. మంట అయితే ఎక్కువ పెట్టేశాము. ట్రైనింగ్ చిన్న చిన్నగా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది, ఇంకా గాళ్ళు కూడా వస్తున్నాయి. సో మేము ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోవాలి. తిప్పు బ్రో, మళ్ళీ మాడిపోతుంది. వరదలో కొట్టుకోబోతాం. సో ఇలా ప్రతి 5 మినిట్స్కి ఒకసారి ఇలా తిప్పుకుంటూ ఉండాలి. అలా పచ్చగా ఉండేది కాస్త నల్లగా అయిపోయింది. రావాలి. ఇక్కడ ఈ మామిడికాయల వల్ల చాలా ఈగలు అయితే ఉన్నాయి. అయినా మేము వదలం మామిడికాయలని.
మన బ్యాంబూ లోపల ఉన్న చికెన్ అయితే ఉడుకుతున్న సౌండ్ అయితే వస్తుంది. వాటర్ ఉన్నాయి, సో వాటర్ వాటర్ అయితే మొత్తం కారిపోతున్నాయి. సో ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే. ఇంకో 5 minutes అలా ఉండి దించేద్దాం. మొత్తానికి ఫైనల్గా అయితే అయిపోయింది, కుక్ అయింది బాగా. సో తీస్తున్నాం పక్కకి. ఇంకా పైన ఉన్న ఆకులు అయితే మొత్తం తీసేస్తే లోపల ఉన్న వాటర్ కూడా బాగా కుక్ అయింది. స్మెల్ అయితే చాలా బాగుంది, మసాలా స్మెల్ అయితే బాగా వస్తుంది. ఇలా అనుకోవటం వల్ల మనకి ఆ బూడిద పౌడర్ మనము రివర్స్ చేసి ముక్కలు అయితే ప్లేట్లోకి వేస్తున్నప్పుడు బూడిద అనేది పడకుండా ఉంటుంది. సో మనం ఫస్ట్ అయితే క్లీన్ చేసుకోవాలి. అంత దూరం అసలు దగ్గరగా అది చేయాలి. పొగలు వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్. అసలు చాలా వేడిగా ఉంది. మా వాళ్ళు ఇంకా ఆకులతో పట్టుకున్నారు దాన్ని. వర్షం పడేలా ఉంది, తొందరగా తినేసి స్టార్ట్ అయిపోవాలి. ఆల్రెడీ పడుతుంది కూడా. పడుతుంది ఆల్రెడీ. పిండే బ్రో. మేమైతే మైనస్ అయితే జరిగింది ఇక్కడ ఈ వీడియోలో. ఆనియన్స్ అయితే మర్చిపోయాము. బాబ్జీ ఫేవరెట్ ఆనియన్స్ అవి మిస్ అయిపోయాం. పూర్వ తిన్నా అంటున్నాడు, అందుకే మొత్తం మేము ముగ్గురు తినేస్తాం. మాకే మంచిది. మాకే మంచిది. తినక బ్రో. పీసెస్ అయితే చాలా బాగా ఉడికాయి, చాలా బాగుంది. పిండుతున్నావా? ఇప్పుడైతే టేస్ట్ చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్దాము. ముక్క అయితే చాలా బాగా ఉడికింది, టేస్ట్ మరి చూడాలి. చూసేది ఏం లేదు, మంచి ఆకలి మీద ఉన్నాం అందరం. మసాలా అంతా బాగా సరిపోయిందా బ్రో? చాలా చాలా బాగుంది. మేము ప్రతిసారి ఎలా చేసుకుంటామో సేమ్ ఇప్పుడు కూడా అలానే వచ్చింది. సో ఎలాంటి చేంజ్ అయితే లేదు. ఒకటే మైనస్ ఆనియన్స్, అది ఉంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉండేది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. వీడియో మర్చిపోయాడు. మీ గ్యాంగ్లో కూడా ఏదన్నా వస్తువు మర్చిపోయి అంటే వాళ్ళని పర్సన్ ట్యాగ్ చేయండి. మా గ్యాంగ్లో అయితే వీడు ఎప్పుడు వీడే. అయితే మొదలు టేస్ట్ వచ్చింది, సూపర్. అవును బ్రో, ఎలా ఉంది బ్రో? బాగుంది. నార్మల్ చికెన్కి బ్యాంబూ చికెన్కి తేడా ఏంటంటే ఒక టైప్ ఆఫ్ ఏంటండి బ్యాంబూ ఫ్లేవర్ అనేది తగులుతుంది. చాలా బాగుంది. ఆయిల్ లేదు ఫుడ్ కాబట్టి ఇది హెల్దీ. అండ్ ఇందులో అయితే 0 ఆయిల్, మేమైతే ఎలాంటి ఆయిల్ యూస్ చేయలేదు. చాలా బాగుంది అండ్ హెల్దీ కూడా, వితౌట్ ఆయిల్. ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఇలా బయటకు వచ్చేసి ఇలా సెటప్ చేసుకొని అండ్ ఇలా కుక్ చేసుకుని ఎప్పుడైనా తిన్నారా? తింటే అదే వీడియోనో అదేంటో కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఈ వీడియో. ఈ ఛానల్లో మేము ఇలాంటి డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ అండ్ ట్రావెలింగ్ అయితే కవర్ చేయబోతున్నాము. అండ్ మేము ఎక్స్ప్లోర్ చేయబోయే న్యూ ప్లేసెస్ అండ్ న్యూ ఫుడ్ అనేది ఈ ఛానల్లో పెడుతూ ఉంటాము. ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పేది సన్నటి ఫ్లేవర్ మీద ఉడికించడం వల్ల మొక్క బాగా ఉడికి మసాలా అంతా బాగా మొక్క పట్టింది. చాలా టేస్టీగా ఉంది. సో మేము కుకింగ్ అంతా అయిపోయిన తర్వాత బొగ్గుని నిప్పులు ఏమైనా ఉన్నాయేమో ఆర్పేస్తున్నాము. సో మేము వెళ్ళిన తర్వాత ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఇలా ఇది చేస్తాము. ఈ వీడియో ఇక్కడైతే ఎండ్ చేస్తున్నాము. మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.